ఎన్నికలు రాబోయే 13వ తేదీ జరగబోయే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వచనాల కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికి మాతో కలిసి నడిచిన మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, ఎన్నికలనే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే మనకి రాబోయే 5 సంవత్సరాలు మేలు జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు పరిపాలించారు. ముగ్గురు పరిపాలన మీరు అందరూ కూడా చూశారు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తే మీకు కొన్ని పథకాలు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే మరిన్ని పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం అన్నా గుర్తొస్తుందమ్మా, ఆలోచించండి మీరందరూ కూడా. పేదలకి న్యాయం చేయాలి, పేదలని అభివృద్ధి చేయాలి, పేదరికాన్ని తొలగించాలి అని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ 5 సంవత్సరాలు పేదవాళ్ళకి అనేక పథకాల ద్వారా వాళ్ళని ఆదుకున్న మాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించాలి. పథకాలే కాదు, పథకాలే కాదు, పేద పిల్లలు చక్కగా చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చి ఉద్యోగాలు చేస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో పేద పిల్లలకు చక్కని చదువు కోసం ఆయన అనేక స్కూళ్ళని బాగు చేయడం, ఆ స్కూళ్ళల్లో అన్ని వసతులు కల్పించడం, పిల్లలకు అన్ని వసతులు ఆహారంతో సహా, డ్రెస్ తో సహా, ట్యాబ్లు అన్ని కూడా ఇవ్వడం మీ అందరికి కూడా తెలుసు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా పేదవాళ్ళకి ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి అని వాళ్ళ ఆరోగ్యం కోసం 5 లక్షలు ఉండే దాన్ని 25 లక్షలు చేసి వాళ్ళు ఎక్కడ చేయించుకున్నా కూడా వాళ్ళకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక అభివృద్ధిలోకి వస్తే సచివాలయాలు కట్టారు, వాలంటరీ వ్యవస్థ పెట్టారు, సచివాలయ వ్యవస్థ, ఇంకా అనేక రైతు భరోసా కేంద్రాలు అన్ని కూడా మీ గ్రామాల్లోనే చేయడం జరిగింది. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో నేను గత 20 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇప్పుడే పరమేశ్వర్ రెడ్డి గారు చెప్పారు మీ అందరికి కూడా. ఈ ఊళ్ళో నుంచి అన్ని బళ్ళు పోతుంటే ఇబ్బందిగా ఉందని చెప్పి బైపాస్ రోడ్డు వేయించాం, మన హైవే నుంచి రోడ్డు వేయించాం, ఇక్కడి నుంచి జగదేవపేటకి రోడ్డు వేయించాం. ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లన్నీ నా టైంలోనే జరిగినాయి. స్థలాలు, ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆ రోజు ఏర్పాటు చేశాం. ఒక నాయకుడు కొన్ని స్థలాలు దాచిపెట్టుకొని అమ్ముకొని కొందరికి ఇచ్చి ఆయన పెత్తనం చెలాయిస్తూ పార్టీలు మారుతూ గందరగోళంగా మాట్లాడే పరిస్థితి ఉంది. తర్వాత ఎన్నికలైన తర్వాత ఆయన చేసిన మోసాలన్నీ కూడా బయట పెట్టడం కూడా జరుగుతుంది. వాటినన్నిటిని కూడా వెనక్కి తీసి పేదవాళ్ళకి తిరిగి పంచడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మంచి మనసు చేసుకుని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీరందరూ మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఎన్నికలు అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏదైనా మిగిలిపోయిన పనులుంటే అవన్నీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఎవరికైతే స్థలాలు లేవో, ఇళ్ళు లేవో వాళ్ళందరికీ కూడా తిరిగి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుపై, ఫ్యాన్ గుర్తుపై, ఫ్యాన్ గుర్తుపై. అందరికీ నమస్కారం.